చెప్పారు కాబట్టి మేమైతే మాకు ఏం కావాలి, మా వర్కర్స్ ఎంతమంది ఉన్నాము ఏంటి అని మేము ఎప్పుడు కూడా చెప్పలేదు కాబట్టి వారికి ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా యొక్క కార్మికుల శక్తి, మా కార్మికులకు కావాల్సిన కోరికలు అన్నీ కూడా విన్నవించుకోవడానికి మేము వారికి పారాభిషేకం చేయడమే తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు. ఈ సినీ కార్మికుల్లో కూడా వివిధ రకాలుగా ఉంటారు, వివిధ పార్టీల వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఇది సినీ పరిశ్రమ అనేది ఒక ఏక కుటుంబం కాబట్టి ఆ కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు చాలా తెలంగాణని మన సినీ పరిశ్రమలో మన తెలంగాణలో సినీ పరిశ్రమ చాలా హబ్బుగా తయారు చేయడానికి ఆ ప్రణాళిక అన్నీ కూడా మాకు చేంబర్ వారు కానీ అటు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ పూర్తిగా వివరించారు కాబట్టి వారి ద్వారా మా సందేశాన్ని కూడా పంపాలని మేము చేశాము. రేపు కనుక సక్సెస్ అయిన తర్వాత వారితో ఇంకా పాలాభిషేకం కాదు, వారితో చాలా ఘనంగా ఒక సన్మాన సభ పెట్టి వారికి ఇంకా విన్నవించుకునే విధంగా కూడా ఇంకా తదుపరి కార్యాచరణ కూడా ఉంటుంది. రోజు నుంచి ఫస్ట్ డే నుంచి కూడా మీ వెనకాల వస్తున్న విమర్శ, దీనికి ఏమంటారు? ఈ శక్తి అంతా కూడా ఓటు బ్యాంకుగా మార్చుకుని దాన్ని అనిల్ కట్టుకోవాలనుకుంటున్నాడు అనేది బయట. మేము అక్కడ రాజకీయ నాయకులు కాదండి, మాకు ఎటువంటి రాజకీయాలు లేవు, మాకు ఎటువంటి రాజకీయ నాయకులుగా మేము ఎదగాలని కూడా మేము అనుకోవట్లేదు. మేము ఓన్లీ కార్మిక నాయకులు మాత్రమే, మా కార్మికుల కష్టాన్ని వినిపించుకుంటున్నాం తప్ప దీంట్లో రాజకీయ ప్రవేశం ఎటువంటిది లేదు, రాజకీయ లబ్ధి అనేది ఎవరికీ లేదు. ఇక్కడ ఓన్లీ కార్మిక నాయకులుగా మా కార్మిక శక్తి వినిపించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం తప్ప ప్రభుత్వానికి దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదని మీకు ఈ సభాముఖంగా తెలియజేయచ్చు. చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్తాం. వారి తదుపరి మళ్ళీ రేపు మీటింగ్ ఉంది కాబట్టి నాకు తెలిసి ఇక మరి చిరంజీవి గారు కూడా ఆల్రెడీ ఇప్పుడు దిల్ రాజు గారితో మాట్లాడటం జరిగింది. దిల్ రాజు గారు ఈ మీటింగ్ రాకముందే దిల్ రాజు గారితో మాట్లాడి రాత్రి మా వద్ద నుంచి ఏవైతే విన్నారో అన్ని మా సమస్యలు అన్నీ కూడా వారు క్లియర్గా చెప్పారు. దిల్ రాజు గారికి వారు కూడా రాసుకొచ్చారు. అవన్నీ కూడా ఇప్పుడు ఈ చర్చల్లోకి వచ్చాయి కాబట్టి చాలా ఆశాజనకంగా ఉంది. ఏదేమైనా రేపైతే ఈవినింగ్ కల్లా అయిపోతుందని మేము భావిస్తున్నాం. లేదు ఇప్పుడు లేదు, మేము ఓన్లీ ఫోన్లో మాట్లాడుతున్నాం. అది తదుపరి మరి